వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రాయచోటిలో వైసీపీ నాయకులు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ దళితులను నమ్మించి అధికారంలోకి వచ్చాక వారి గొంతు కోసారని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాజంపేట పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పఠాన్ కాదర్ ఖాన్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు సుదిల్లా సుధాకర్ తో కలిసి దళిత నాయకులతో చర్చించి వైసీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు, దౌర్జన్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో 200 మందికి పైగా దళితులను దారుణంగా హతమార్చారని ఆరోపించారు. దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న ఘటనలు వైసీపీ పాలనలో దళితులపై జరిగిన ఊచకోతకు నిదర్శనమని పేర్కొన్నారు. నిజంగా మీకు దళితుల మీద ప్రేమ ఉంటే మీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందేది కాదు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. నిజంగా వాళ్ళు ఎంతో నమ్మి ఆ రోజు 2019లో మీకు ఓటేస్తే మీరు గొంతు కోశారు. దాదాపు 200 మందికి పైగా దళితులను మీరు దారుణంగా హతమార్చారు. దళితులు ఎంతగా ఊతకోత కోశారో డాక్టర్ సుధాకర్ గారు అయితే ఏమి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు అయితే ఏమి, డాక్టర్ అచ్చెన్న గారు అయితే ఏమి, ఇన్ని దాడులు వీళ్ళ మరణానికి మీ ప్రభుత్వము కారణంగా, ఆ రోజు మీ ప్రభుత్వం కారణం కదా. నిజంగా ఆ రోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను మీ ఎమ్మెల్సీ హతమార్చి దౌర్జన్యాలు చేస్తే మీరు కొద్దిగా కూడా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి మళ్ళీ అతనికి ప్రమోషన్ ఇచ్చి అతన్ని పక్కన వేసుకొని ఈ రోజు ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీ తరఫున మీరు చేస్తున్నది అరాచకం కదా. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దగ్గర 56,981 దాడులు జరిగాయి. 2014-19తో పోలిస్తే వైసీపీ హయాంలో దళితుల మీద జరిగిన దాడి 10 రెట్లు ఎక్కువ. ఎస్సీ వాళ్ళ 27,000 కోట్లు, ఎస్టీ వాళ్ళ 5,000 కోట్ల సబ్ప్లాన్ నిధులను మొత్తం 33,000 కోట్ల నిధులను దారి మళ్లించి అన్యాయం చేశారు. దీంట్లో దళితులు ఎంత ఉపాధి పోగొట్టుకున్నారు, కోట్లాది రూపాయల బ్యాంక్ సబ్సిడీలు పోగొట్టుకున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో దళితులకు చంద్రబాబు నాయుడు గారు అయితే న్యాయం చేస్తారనే నమ్మకంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో మళ్ళీ అధికారంలో తీసుకొచ్చారు. అలాగే అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలంలో జవహర్ బాబు అనే ఎండిఓ గారు ఆఫీసు తాళాలి లేదని అక్కడ ఉన్న వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన్ను కొట్టలేదా? ఆయన అనుచరులు అతని మీద దాడి చేయలేదా? కుర్చీల్లోంచి కింద తోసి పిడిగుద్దులు కొడితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళని పరామర్శించలేదా? అది చేసింది వైసీపీ వాళ్ళు కాదా? దళితులను ఎవరు కొడితే, దళితులను ఎవరు చంపితే వాళ్ళకి మీరు పార్టీలో ప్రమోషన్లు ఇవ్వడం లేదా? ఇవన్నీ నిజాలు కాదా? నిజంగా దళితులు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ వైసీపీ పార్టీకి కానీ ఓటేసే పరిస్థితిలో రాష్ట్రంలో లేరు. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇస్తే రాష్ట్రం దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా మిగులుతుంది. ఎన్నో ఇప్పటికే ఈ 2 ఏళ్ల పాలనలోనే ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని, తాడిపత్రిలో పనిచేస్తున్న సిఐ గారిని, కోడికత్తి డ్రామాలో మీరు 2019లో అధికారం లేకొచ్చేదానికి ఏదైతే ఉపయోగించుకున్నారో కోడికత్తి డ్రామే, శ్రీనివాస్ను 5 ఏళ్లుగా జైల్లో పెట్టి, చెయ్యని నేరానికి జైల్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కుటుంబాన్ని కష్టాలు పాలు చేసింది మీరు కదా. ఇలా కోనసీమలో అంబేద్కర్ జిల్లాని కులచిచ్చు పెట్టి భారీ కుట్ర పన్ని మత విద్వేషాలు కానీ కుల విద్వేషాలు కానీ రెచ్చగొట్టే పని చేసింది మీరు కాదా. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ను ఆత్మహత్య చేసుకోవడం, చనిపోయేదానికి వైసీపీ ప్రభుత్వం ఆ రోజు కారణం కాదా. కరోనా బాధితులకు అన్యాయం జరుగుతుంది, బాగా చూడమని చెప్పి అతను సలహా ఇస్తే అతన్ని మానసికంగా హింసించి అతని మరణానికి కారణం మీరు కాదా. చిత్తూరు జిల్లాలో
మద్యం రేట్లు అడిగిన పాపానికి అతన్ని మా చంపిన ప్రభుత్వం మీది కాదా? చంపిన నాయకులు వైసీపీ వాళ్ళు కాదా? వరప్రసాద్ అనే వ్యక్తి ఇసుక దండా గురించి ప్రశ్నిస్తే ఆ రోజు శిరోమండనం చేసి అతన్ని అవమానించింది మీరు కాదా? డాక్టర్ అచ్చెన్న అనే పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ గా కులం పేరుతో వేధించి హతమార్చింది మీరు కాదా? ఎన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మీకు వార్నింగ్ ఇచ్చినా కూడా మీరు చేసిన పనులకు దళిత మహిళల ఆత్మగౌరవంకు భంగం కలిగించే కేసుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు నెంబర్ 1 స్థానంలో ఉందని ఎన్సీఆర్బి రిపోర్ట్ స్పష్టం చేసింది నిజం కాదా? నెల్లూరు జిల్లాకు చెందిన ఉదయగిరికి చెందిన దళిత యువతి అనూష హత్య చేశారు. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో దళిత మహిళ నాగమ్మపై హత్య జరిగితే కనీసం మీరు స్థానిక శాసనసభ్యునిగా పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. మళ్ళీ టీడీపీ దళిత నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అనంతపురం ధర్మవరంకు చెందిన జాతీయ స్థాయి జూనియర్ క్రీడాకారిణి స్నేహలత అనే దళిత యువతిపై హత్య చేసింది వైకాపా గుండాలు కదా? డాక్టర్ అనితారాణి అనే మహిళ డాక్టర్ను వైకాపా నేతలు నిర్బంధించి వేధించి అసభ్య పదజాలంతో దూషించింది వైసీపీ నేతలు కాదా? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జరిగింది కాదా? రాజమండ్రిలో 10వ తరగతి చదువుకున్న 16 ఏళ్ల దళిత బాలిక గ్యాంగ్ రేప్ జరిగితే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోపోగా ఆ కుటుంబానికి అన్యాయం చేసింది నిజం కాదా? దళితులంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రేమ లేదు. ఎలక్షన్లలో అతనికి అవసరం పడినప్పుడు 2014లో 2019లోకి అధికారంలోకి రావడానికి దళిత మభ్యపెట్టి ఆ రోజు కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని అరాచకాలను దళితుల మీద చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి 2019లో పూర్తిగా దళితులకు అన్యాయం చేశారు. మళ్ళీ మీరు ప్రజల్లోకి వచ్చి మళ్ళీ 2029లో అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో మీ మాటలు నమ్ముతారని మీరు దళితులకు, మైనారిటీలకు, బీసీ వర్గాలకు కథలు చెప్తున్నారు. వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా మళ్ళీ కూడా మీకు బుద్ధి చెప్తారు. ఈసారి ఇప్పుడు జరిగిన 2024లో మీ పార్టీకి జరిగిన అవమానం కంటే 2029లో ఇంకా ఘోరమైన అవమానం ప్రజలు మీకు ఆపాదిస్తారు ఖచ్చితంగా. నిజంగా దళితులందరికీ, రాష్ట్రంలో ఉండే దళితులందరికీ ఒకటే విజ్ఞప్తి, వైసీపీ పార్టీ నాయకులు గాని వాళ్ళ పార్టీకి సంబంధించిన మనుషులు గాని దళితులకు రెచ్చగొట్టే మాటలు చెప్పినా, వాళ్ళను మభ్యపెట్టే మాటలు చెప్పినా మీరెవ్వరూ నమ్మకండి.